కొంతమూరులో నాబార్డు ద్వారా గ్రామీణ గిరిజన ఉత్పత్తుల అమ్మకం కేంద్రం ప్రారంభించింది. మహిళలను స్వయం శక్తివంతులుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదుగుదలకు ఇటువంటి మార్పులు దోహదపడతాయని నాబార్డు ఏజీఎం డాక్టర్ వైఎస్ నాయుడు అన్నారు. స్వయం సహాయక సంఘాలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో గ్రామీణ గిరిజన ఉత్పత్తుల అమ్మకం కేంద్రంను శ్రీ శక్తి స్వయం సహాయక సంఘం ద్వారా నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక బృందాల ద్వారా తీసుకుని రాబడి ఉత్పత్తులను ఈ మార్ట్ అమ్మి లాభాలను సమకూరుస్తుందని తెలిపారు. మహిళలను స్వయం శక్తివంతులు, పారిశ్రామికవేత్తలుగా రూపొందించేందుకు ఈ మార్ట్ వారికి తోడ్పాటునిస్తుందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల అభివృద్ధికి వివిధ కార్యక్రమాల ద్వారా వారికి అవసరమయ్యే శిక్షణనిచ్చి ప్రోత్సహించేందుకు నాబార్డు పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. ఆప్లే ఎన్జీఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫ్రాంక్లిన్ ఫ్రై, కోఆర్డినేటర్ పి విజయ్ కుమార్, డ్వాక్రా గ్రూప్ లీడర్ బి సుగుణ, శ్రీ శక్తి స్వయం సహాయక సంఘ సెక్రటరీ పి రమాప్రభ, ఉప్పలపాటి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకు ఆధ్వర్యంలో ఆల్పే అనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా స్త్రీ శక్తి అనే ఒక డ్వాక్రా మహిళా సంఘానికి నాబార్డు ద్వారా రూరల్ మార్ట్ అంటే గ్రామ దుకాణాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ రోడ్లో మనకి కొంతమూరు అనే గ్రామం దగ్గరలో మహిళా ఉత్పత్తులు, డ్వాక్రా ఉత్పత్తులని మార్కెటింగ్ చేయడం కోసం ఈ ఆర్గానిక్ ఉత్పత్తులు కానీ ఏవైతే ఉన్నాయో పచ్చళ్ళు కానీ లేదంటే ఆర్గానిక్ మిల్లెట్స్ ఇవన్నీ కూడా దగ్గరలో ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాలో తీసుకొచ్చి ప్రాసెస్ చేసి ఎస్హెచ్జి సంఘాలు మార్కెట్ చేసుకోవడానికి మనం గ్రామీణ ఫెసిలిటీని ఆల్పే స్వచ్ఛంద సంస్థ ద్వారా మనం స్త్రీశక్తి అనే ఒక డ్వాక్రా సంఘానికి ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల్ని స్వయం సమృద్ధి సాధించుకోవడానికి, మహిళా పారిశ్రామికవేత్తలు ఎదగడానికి, వాళ్ళ తయారు చేసిన ఉత్పత్తులు వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా వాళ్ళే అమ్ముకోవడానికి ఈరోజు వాళ్ళకి మార్కెటింగ్ సదుపాయం లేదు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మినిమం రోడ్డు పాయింట్లు అమ్ముకుంటే ఎక్కువ సేల్ అయ్యే అవకాశం ఉంది.